శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు బీజేపీ నాయకులతో కలిసి కొత్తూరు మండలం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధార నది ఉధృతంగా పొంగి పరివాహక గ్రామాలు మరియు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సిరిపురం తేజేశ్వరరావు సిరిసువాడ, కుంటిభద్ర, వసప, మదనాపురం, నివగాం, పాతపాడు, కడము, పొన్నోటూరు, మాకువరం, కుద్దిగాం, బంకి, ఆకుల తంపర మరియు శోభనాపురం గ్రామాలను సందర్శించి రైతుల సమస్యలు ప్రత్యక్షంగా విన్నారు. నష్టపోయిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారంగా కరకట్టలు నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వంశధార పరివాహక రైతులందరూ జేఏసీ ఏర్పాటు చేసుకుని అన్ని గ్రామాల నుండి 5 చొప్పున ప్రతినిధులను ఎంపిక చేసుకుని ప్రభుత్వానికి విన్నవించాలని ఆయన సూచించారు. భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు మా విలేజ్ కి ఎదర విలేజ్ అది ఏది పిల్లి కూడా అలాగే గొట్ట పక్క అయిపోయింది. వాటర్ అంతా ఇటే వచ్చేస్తుంది. అందులో అన్ని పార్టీలు ఉంటారు, అన్ని మేధావుల గ్రూపులను పెట్టండి, ఒక 20-30 మంది కమిటీ అవ్వండి, కలెక్టివ్ రిప్రజెంటేషన్. మా వైపు నుండి ఏం కావాలని నేను కూడా ఉంటాను, మా పార్టీ నుండి కూడా ఉంటాను, నేను ఉంటాను వ్యక్తిగతంగా. మీకే సహాయం కావాలంటే నా చేతనైనా నేను సహాయం చేస్తాను. మనం చేసి అవసరమైతే నిరాహార దీక్ష కింద కూర్చుంటే మీకు 40-50 కోట్ల వరకు అయితే శాంక్షన్ చేయడం పెద్ద కష్టం నేను అనుకోను. అది ఆ బడ్జెట్ కంపేర్ చేస్తే ఈ బడ్జెట్ చాలా తక్కువ, దాంట్లోనే అడిషనల్ ఎస్టిమేషన్ చేస్తారు.